షర్మిలకి చంద్రబాబు సహకారం, తీవ్ర షాక్లో జగన్. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 2029 ఎన్నికల్లో జగన్ని మరోసారి ఓడించేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు సహకారం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నట్లు అనుమానాలు ఉన్నాయి. గల్లా జయదేవ్తో పాటు అరుణకుమారి చంద్రబాబుకు సన్నిహితురాలు. వారి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పారిశ్రామికవేత్త అయిన గల్లా జయదేవ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంతో ఇబ్బందులు పడ్డారు. అందుకే క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై ప్రకటించారు. అయితే ఓ పారిశ్రామికవేత్తగా చరిష్మా ఉన్న కుటుంబంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకుంటే తప్పకుండా ఆ ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పడుతుందని, కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు వస్తే వైసీపీలో అసంతృప్తి నేతలు సైతం ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని, అందుకే ఈ విషయంలో చంద్రబాబు సైతం ఒప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి. 2029 ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని జగన్ చూస్తుంటే తన సొంత చెల్లి షర్మిల వైసీపీని బలహీనపరుస్తుందని తీవ్ర షాక్లో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.